Hi everyone, I'm Dr. Sandeep, pediatric intensivist at Medico Roman and Child Hospital, High-Tech City, Hyderabad. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అనేసి అంటే మాన్సూన్ సీజన్లో పిల్లలకి వచ్చే కామన్ డిసీజెస్ ఏంటి, మనం వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మాన్సూన్ సీజన్లో మోస్ట్ కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం వల్ల పిల్లల్లో డయేరియా టైప్ ఇన్ఫెక్షన్స్, అంటే మనం మెడికల్ టెర్మినాలజీలో అక్యూట్ గ్యాస్ట్రైటిస్ ఆర్ కలరా అనేసి అంటాము. అలాగే టైఫాయిడ్ అండ్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. రెండు కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి అనేసి అంటే మస్కిటోస్ వల్ల డెంగీ అన్నది, మలేరియా అండ్ చికెన్గున్యా ఇన్ఫెక్షన్స్ అన్నది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. థర్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసేసి మాన్సూన్ సీజన్లో హ్యూమిడిటీ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువ అవుతాయి. అలాగే చిల్డ్రన్ ఎవరైతే ఆస్తమాతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఫ్లేరప్స్, అంటే రిపీటెడ్గా ఆస్తమా అటాక్స్ రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ మాన్సూన్ సీజన్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఐ ఇన్ఫెక్షన్స్ అన్నవి కామన్గా చూస్తూ ఉంటాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ మాన్సూన్ సీజన్లో ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి? సో ఫస్ట్ గ్రూప్లో మనం మాట్లాడుకున్నది ఒకటి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేసి అంటే మెయిన్గా హ్యాండ్ హైజీన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఒకవేళ కుదిరితే హ్యాండ్ శానిటైజర్ క్యారీ చేసుకోవడము మంచిది. పిల్లలు కనుక బయట ఆడుకొని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు అండ్ చేతులు అన్నవి ప్రాపర్గా క్లీన్ చేయాలి. అట్లే మనం తీసుకునే వాటర్ వీలైతే ప్యూరిఫైడ్ వాటర్ తాగడం మంచిది. ఒకవేళ అది కుదరలేదు అనేసి అంటే బాయిల్డ్ వాటర్ తీసుకోవడం మంచిది. అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తినడం మంచిది. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎస్పెషల్లీ ఎక్కడైతే ఫుడ్ అన్హైజీనిక్గా ప్రిపేర్ చేస్తారో ఆ ఫుడ్ అన్కవర్డ్ ఉంటుందో అటువంటి చోట్ల తినకుండా ఉండడం చాలా మంచిది. అలాగే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాళ్ళు ప్రిపేర్ చేసే ముందర వాటిని వామ్ వాటర్లో కానీ లేకుంటే సాల్ట్ వాటర్లో కానీ కడగడం మంచిది. ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మనము ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనం మాట్లాడుకున్నది వచ్చేసేసి మస్కిటోస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్. అందులో మెయిన్గా అందరికీ బాగా తెలిసింది డెంగీ అన్నది ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది. సో వీటి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి మెయిన్గా మనము పిల్లలకి ఫుల్ స్లీవ్స్ లెంత్ ఉన్న డ్రెస్సెస్ వేయడం మెయిన్గా, అండ్ అలాగే ఫుల్ ట్రౌజర్స్, సాక్సెస్ ఇవన్నీ వేయడం మంచిది. మోర్ దెన్ 3 months పిల్లలు ఉన్నారు అనేసి అంటే బయటకు వెళ్ళేటప్పుడు మస్కిటో రెపెలెంట్స్ అన్నవి వాడుకోవచ్చు. కానీ మస్కిటో రెపెలెంట్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటి అనేసి అంటే హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ లేకుంటే స్కిన్ మీద ఎక్కడైనా కట్ సర్ఫేసెస్ ఉంటే అటువంటి చోట మస్కిటో రెపెలెంట్స్ అన్నవి అప్లై చేయకూడదు. అలాగే పిల్లలకి మెయిన్గా మస్కిటో నెట్స్ యూజ్ చేయడం మంచిది. అలాగే ఇంట్లో కనుక విండోస్, డోర్స్ అన్నిటికీ మస్కిటో మెషెస్ వేయించడం మంచిది. మన చుట్టూ పరిసరాలన్నీ క్లీన్గా ఉంచుకోవాలి. వేస్టేజ్ అన్నది ఎక్కడైనా డంప్ చేసే సోర్సెస్ అవన్నీ ఒకవేళ స్టాగ్నెంట్ ఉంటే అవి క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ అవన్నీ ఉంటాయో ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అట్లా వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా దాన్ని క్లీన్ చేసుకోవాలి. మెయిన్ ఏరియాస్ వచ్చేసేసి వాటర్ కూలర్స్ ఉంటాయి. అలాగే వాటర్ స్టోరేజ్ కోసం అనేసి డ్రమ్స్ ఏమన్నా కానీ అలా వాడుతూ ఉంటే ఒకవేళ డ్రమ్స్ పైన కవరేజ్కి మెష్ టైప్ ఏమన్నా కవర్ చేసి ఉంచుకోవడము. అలాగే ఇంట్లో చెట్లు పెంచుకోవడానికి పాట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఏమైనా వాటర్ స్టాగ్నెంట్ ఉండకుండా చూసుకోవడం మంచిది. ఈ వాటర్ స్టాగ్నెంట్ ఏరియాస్ అవన్నీ కూడా దీస్ ఆర్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ మస్కిటోస్ అన్నమాట. థర్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనం మాట్లాడుకున్నది లంగ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. లంగ్ ఇన్ఫెక్షన్స్ యూజువలీ మనం అవాయిడ్ చేయడానికి ఏమైనా క్రౌడెడ్ ప్లేసెస్ అట్లా ఏమైనా ఉంటే అక్కడ అవాయిడ్ చేయడం మంచిది.
పెద్దలకి ఎవరికైనా జలుబు దగ్గు అట్లాంటివి సఫర్ అవుతూ ఉంటే వీలైనంత వరకు పిల్లల్ని కి దూరంగా ఉండడం మంచిది. మాస్క్ వేసుకోవడం మంచిది. పిల్లలకి మనము టీచ్ చేయాలి. ఒకవేళ టీచ్ చేస్తున్న హ్యాండ్కర్చీఫ్ యూజ్ చేయడం మంచిది అన్నట్టుగా వాళ్ళకి టీచ్ చేయాలన్నమాట. అట్లాగే మనం మాట్లాడుకున్నది ఆస్థమాటిక్ చిల్డ్రన్ ఈ మాన్సూన్ సీజన్లో వాళ్ళకి రిపీటెడ్ ఆస్థమాటిక్స్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఆస్థమా ఎమర్జెన్సీ ప్లాన్ అన్నది ఆల్వేస్ ఫాలో అవ్వాలి. అండ్ ఈవెన్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా స్కూల్లో టీచర్స్తో కానీ అక్కడ స్కూల్లో నర్సెస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి చిల్డ్రన్కి ఒక ఆస్థమా యాక్షన్ ప్లాన్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ పిల్లలకి కూడా నేర్పించాలి. వాళ్ళు యూజ్ చేసే ఇన్హేలర్స్, కంట్రోలర్ మెడికేషన్స్ అనేసి యూజువల్లీ పింక్ కలర్లో ఉంటుంది. అండ్ రిలీవర్ మెడికేషన్స్ అనేసి ఇన్హేలర్స్ యూజువల్లీ బ్లూ కలర్లో ఉంటుంది. సో వాటి ప్రాపర్ యూసేజ్ అండ్ ఆల్వేస్ వాళ్ళు క్యారీ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళినా కానీ బయటకు వెళ్ళినా కానీ. సో ఈ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అన్నది పిల్లడికి అండ్ స్కూల్ టీచర్స్కి వాళ్ళ నర్సెస్కి అన్నది అందరూ తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ థింగ్ కామన్గా వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్. సో పిల్లలకి హ్యాండ్స్ ఫీట్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ డ్యాంప్గా ఉన్నాయి, సాక్సెస్ వాడుతున్నారు అనేసి అంటే యూ కెన్ యూజ్ యాంటీ ఫంగల్ టాల్క్స్ వస్తాయి, అవి అప్లై చేసుకోవచ్చు అనమాట.